మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినట్టే కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆందోళనతో గడిచిన 3 నెలలు చూస్తున్నాం. మే, జూన్, జూలై 3 నెలల్లో ఉన్నాం మనం. ఈ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. అది కాస్త చిన్నది అనుకున్నారు కానీ ఇది చాలా పెద్దదైపోయి దేశవ్యాప్తంగా ఆందోళనకు కేంద్ర బిందువుగా మారింది నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ మొదటి డిమాండ్ గా వీళ్ళు పట్టుబడుతూ వస్తున్నారు. ఆ తర్వాత ఇంకా 2-3 డిమాండ్లు పెట్టారు. ఎవరైతే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబాలకు సంబంధించి ₹1 కోటి నష్టపరిహారంతో పాటు ఇప్పుడు లాఠీ చార్జీ తర్వాత ఆందోళన విషయంలో కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ కేసులు ఎత్తివేయాలి అలాంటి కొన్ని డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సోనం వాంగ్చుక్ కూడా మద్దతు పలికారు. 26 రోజుల ఆమరణ నిరాహార దీక్షతో మొత్తం హాట్ గా టాపిక్ మారిపోయింది. దీంతో టెన్షన్ వాతావరణం మధ్య అతని యొక్క నిరాహార దీక్ష కూడా విరమింపజేశారు. కేంద్ర మంత్రులు అతనితో దాదాపు 4-5 రోజులు చర్చలు జరిపిన తర్వాత ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలుకుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండి కూటమి కూడా మద్దతు పలకడంతో పాటు ఇక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, ఆ తర్వాత తమిళనాడులో విజయ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, బీజేపీతర అంటే ఎన్డీఏలని ఏవైతే పార్టీలు ఉన్నాయో అన్ని కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీట్ వ్యవహారంపై ఆందోళనకు సపోర్ట్ చేసిన పరిస్థితి. అందరూ కూడా ఒకటే డిమాండ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని. సో దీంతో ఎట్టకేలకు ఈ 3 నెలల డిమాండ్స్ అదేవిధంగా పార్లమెంట్ దగ్గర జరుగుతున్న గొడవలు కావచ్చు, పార్లమెంట్ జరుగుతున్న ఆ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన కావచ్చు, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ కావచ్చు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మొన్న స్వయంగా మొదటిసారిగా ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టడం జరిగింది. దీని మీద మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం, దీని మీద ఒక చట్టం తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైనా ఈ పేపర్ లీకేజ్ చేస్తే కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించి ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. మోడీ స్వయంగా ఒక సెల్ఫీ వీడియో కూడా చేసిన సంఘటన మనం చూసాం. అయితే ఎట్టకేలకు ఇవన్నీ కూడా ఒకవైపు సోనం వాంగ్చుక్ దీక్ష విరమింపజేసినప్పటికీ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక సెల్ఫీ వీడియో తీసినప్పటికీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఆందోళన కాలంలో అయితే ఖచ్చితంగా మొదటి డిమాండ్ ఏదైతుందో ప్రధానమైన డిమాండ్ వెంటనే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. సో దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినట్టే కనబడుతుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇది అధికారికంగా కూడా మనకు స్పష్టం చేయబోతుంది. దీని మీద కేంద్రం ప్రధానమంత్రి కావచ్చు, మిగతా సీనియర్ మంత్రులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, మోడీ సర్కార్ దిగొచ్చింది అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే నిరసనలు ఢిల్లీ నుంచి గల్లీ కాదు, గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళాయి. ప్రతి రాష్ట్రంలో ఈ యొక్క ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో మామూలుగా మొదటగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సోషల్ మీడియా ఉద్యమం, ఒక ఆన్లైన్ ఉద్యమంగా భావించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ ఆన్లైన్ ఉద్యమం కాస్త ఆఫ్లైన్ గా మారిపోయింది. ఆఫ్లైన్ లో జరుగుతున్న ఉద్యమానికి ఆన్లైన్ లో సపోర్ట్ దొరుకుతా ఉంది. జంతర్ మంతర్ దాకా వేలాది మంది విద్యార్థులు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకుండా వర్షంలో కూడా వారు అక్కడ ఉండడము, ఆందోళన చేయడము, పార్లమెంట్ ను ముట్టడి చేసే ప్రయత్నం చేయడము, అదేవిధంగా వారికి చాలా మంది అంటే న్యూట్రల్ పీపుల్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు, ఈవెన్ చివరికి సచిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ అంటే అటు సినీ ప్రముఖులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, న్యూట్రల్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది స్టూడెంట్ ఉద్యమం, ఎందుకు పేపర్ లీకేజ్ అయింది, చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అంశాన్ని అందరూ కూడా ఓన్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒక ఎన్డీఏ తప్ప, ఎన్డీఏలో ఉన్న పార్టీలు తప్ప చాలా మంది ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్ చేయడంతో అందరూ వీళ్ళు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని వైపు చూపెట్టడంతో ఎట్టకేలకు మరి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క రాజీనామా చేయక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక దీనిపై భవిష్యత్తు కార్యాచరణ కూడా ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఆందోళనకారులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీంతో పాటు ఇంకా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని ఒకవైపు డిమాండ్ చేస్తూనే మరొక వైపు ఇది కేవలం కంటి తుడుపు చర్య కాదు, మొత్తం పూర్తిగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి ఉద్యమం ఇంకా భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మొదట్లోనే చాలా మంది అభిప్రాయపడుతున్నారు, ఎప్పుడైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ అయిందో, ఎప్పుడైతే డిమాండ్ వచ్చిందో అప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ ఆందోళనలు, ఈ సమస్య ఇక్కడ వరకు వచ్చేది కాదు.
కాస్త కేంద్ర ప్రభుత్వం దీన్ని లైట్ గా తీసుకుంది, అలసత్వం ప్రదర్శించింది. ఈ ఉద్యమం ఒక 10-15 రోజులు ఆగిపోతుంది అనుకున్నారు, కానీ ఈ ఉద్యమం ఆ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. హైటెన్షన్ వాతావరణం ఢిల్లీలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వచ్చింది.